మాస్ కమ్‌బ్యాక్. మనం తెలుగు టైటన్స్ నుంచి ఏదైతే కోరుకుంటున్నామో, మనకు లాస్ట్ 2 మ్యాచెస్ నుంచి చూపిస్తున్నారు. రైడింగ్‌లో గాని, డిఫెన్స్‌లో గాని దుమ్ము లేపుతున్నారు. మ్యాచ్ నంబర్ 19 బెంగాల్ వారియర్స్ వర్సెస్ తెలుగు టైటన్స్. ఈ మ్యాచ్‌లో తెలుగు టైటన్స్ అయితే 10 పాయింట్స్ లీడ్‌తో అయితే మ్యాచ్‌ని గెలిచింది. అలా ఇలా కాదు, మ్యాట్‌పై వైల్డ్ ఫైర్ అయితే చూపించారు. మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 2 మ్యాచెస్ క్లోజ్‌గా వచ్చి ఓడిపోయారు. అవి కూడా చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఓడిపోయారు. వాళ్ళు వాళ్ళ తప్పులు సరిదిద్దుకొని, వాళ్ళ ఆట తీరు మార్చుకొని, ఇప్పుడు 2 మ్యాచెస్ అయితే విన్ అయ్యారు. బెంగాల్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రైడింగ్‌లో విజయ్ మాలిక్, భరత్ హుడా, చేతన్ సాహు గ్రేట్ వర్క్ అయితే చేశారు. ప్రతి ఒక్కరు రైడింగ్‌లో వాళ్ళ మార్క్‌నైతే చూపించారు. టైటాన్స్ టీమ్‌లో రైడింగ్‌లో గాని, డిఫెన్స్‌లో గాని ఒక్క చిన్న మిస్టేక్ కూడా మనం ఈ మ్యాచ్‌లో అయితే చూడలేదు. ఈ మ్యాచ్‌లో విజయ్ మాలిక్ కూడా తన కెప్టెన్సీని చాలా బాగా చేశాడు. ఇక డిఫెన్స్ విషయానికొస్తే అంకిత్ జగ్లన్ అయితే ఈ మ్యాచ్‌లో మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. తను ఈ మ్యాచ్‌లో హై ఫైవ్ అయితే చేశాడు. అండ్ బెంగాల్ వారియర్స్ విషయానికొస్తే ఏకంగా దేవాంగ్‌నైతే 20 నిమిషాలకు పైగా బెంచ్‌పై అయితే కూర్చోపెట్టారు. డిఫెన్స్‌లో టైటన్స్ అయితే దేవాంగ్‌ని బానే టార్గెట్ చేశారు. అండ్ దేవాంగ్ ఉన్నంత సేపు కూడా 8 ట్రేడ్ పాయింట్స్ అండ్ 5 బోనస్ పాయింట్స్ చేసి మ్యాచ్‌లో హైయెస్ట్ స్కోరర్‌గా నిలిచాడు. బెంగాల్ టీంలో ఆశీష్ మాలిక్ కూడా డిఫెన్స్‌లో బాగా రాణించాడు. నితీష్ కుమార్ కూడా మ్యాచ్‌లో బాగా రాణించాడు. అండ్ ఇలాగే మన తెలుగు టైటన్స్ వచ్చే మ్యాచెస్‌లో కూడా ఇలాగే బాగా పర్ఫార్మెన్స్ చేసి విన్ అవ్వాలని కోరుకుందాం. ఇన్ఫర్మేషన్ నచ్చితే మన ఛానల్‌ని ఇలాంటి మరిన్ని మోర్ వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.